అందరి కోసమై జనమున జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలి. ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును గలవాలి, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలి. నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితాను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలి. అందరి కోసమై జనమున జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలి. సిర్రా చిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన జెండా ఎయ్యాలో. మోకును గట్టి తాడెక్కి గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలో. అడవుల బతికే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు పంచాలు. వేల మందను గాసేనా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు. బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలి, అందరి కోసమై జనమున జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలి. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దడవాలి, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలి. జై బీసీ, జై టీఆర్పీ. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినారు? పెద్దపల్లి నుంచి వచ్చామండి. మేము తిరుమల మల్లన్న తోటి గత 5 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి మొన్న నాగర్ కర్నూలు జిల్లాలో కుంబెర మల్లన్న జాతరకు వెళ్ళడం జరిగింది. అన్నగారు వాళ్ళ బాగోగులు చూసి అక్కడి నుంచి చెప్పిండు, డీసీపీ గారితో మాట్లాడడం జరిగింది. అయినా కానీ ఒక ఓసీ అమ్మాయికి జరిగినప్పుడు ప్రభుత్వం ఎట్లా స్పందించిందో ఈ బీసీలకు జరిగినప్పుడు ప్రభుత్వం అట్లా స్పందిస్తలేదని మాకు తేటతెల్లమైంది. అప్పుడు అమాయకమైన 4 పిల్లగాళ్లను ఎన్కౌంటర్ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి కుంభేర ఘటన జరిగినప్పుడు వీళ్ళను కూడా అలాగనే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది బీసీల పైన జరిగిన దాడిగానే భావిస్తాం. మొత్తం రెడ్లంతా ఏకమై 8-10 మంది ఏకమై వీళ్ళ మీద ఏకదాటిగా దాడి చేసారు. వాళ్ళ విజువల్స్ అన్ని బయటకు వచ్చినాయి కాబట్టి వాళ్ళని పబ్లిక్ గా ఉరిగిస్తేనే మరొకసారి మాకు ఇలాంటి వాళ్ళు చేసుకోవాలంటే ధైర్యం రాదని చెప్పి మేము కోరుకుంటున్నాం. తర్వాత మీరు ఈ శిశువు విషయంలో మీరు కార్యాచరణ ఏంటి? అమ్మాయికి ఎలా న్యాయం చేయబోతున్నారు? అసలు తప్పకుండా ఈ శిశువు విషయంలో న్యాయం చేసే వరకు మేము మా పార్టీ పోరాడుతూనే ఉంటది. ఇక్కడ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే బాగా తెలివిగా బీసీ లీడర్లతోటి ఎస్సీ లీడర్లతోటి ప్రెస్ మీట్ పెట్టించి అక్కడ అమ్మాయి లేదని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. కాబట్టి మేము సాక్ష్యాధారాలతోటి ఆ రిపోర్ట్లన్నీ చూపెట్టి దోషులకు శిక్ష పడే వరకు మా పార్టీ పొట్లాడుతుంది. మేము ఆ కుటుంబానికి మద్దతుగా ఉంటామని చెప్పి కూడా చెప్తున్నాం. ఇప్పటికీ ఆ కుటుంబాన్ని అయితే ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పలకరించిన నాదులు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే ఎవరు పలకరియడం జరగలేదు, వెళ్లి చూడడం కూడా జరగలేదు. మరి దీన్ని ఎలా చూస్తున్నారు? మరి ఎందుకంటే అక్కడ బీసీలు కదా, అదే ఏదో రెడ్డి వాళ్ళకు రావు వాళ్ళకు అయితే ఈ పార్టీకి ఉన్న మంత్రులంతా పోయేవాళ్ళు, ముఖ్యమంత్రులు పోయేవాళ్ళు, అవసరం అనుకుంటే అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీ కూడా వచ్చేవాడు. ఇక్కడ జరిగింది ఒక రజక బిడ్డ, ఒక బీసీ బిడ్డ కాబట్టి వాళ్ళ కళ్ళ కనబడతలేదు. వాళ్ళ కళ్ళు నెత్తి ఉన్నాయి కాబట్టి ఆ కళ్ళను దించే రోజులు ఇక 2 సంవత్సరాల ముందున్నాయి. తప్పకుండా మేము ఆ పోరాటం చేస్తామని చెప్పి ఇక్కడ ఈ ధర్నా చేపట్టించాలని హెచ్చరిస్తున్నాం. వాళ్ళకి బీసీ రాజ్యం మొదలైంది. తీర్మార్ మల్లన చేపట్టిన బీసీ ఉద్యమం ఏదైతుందో విస్తృతంగా సాగుతుంది. ఇలాంటి ఈ ధర్నా ఒక్కటే కాదు, ఇంకా 100 ధర్నాలు కాదు, 1000 ధర్నాలు నిర్వహించి లక్షల మందితో బీసీల గొంతుకను తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఎగరవేస్తాం. మొన్న ఏదైతే 2 నెలల పసి కందును ఈ అగ్రవర్ణాలు కనికరం జాలి దయ లేకుండా కాలుతో తొక్కి చంపిన దుర్మార్గమైన ఘటనపై తెలించిన తీర్మార్ మల్లన్న వెంటనే వెళ్లి ఆ ఎవరైతే అగ్రవర్ణ రాజులు రెడ్డిలు ఎవరైతే ఉన్నారో రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్లి మరి హెచ్చరించడం జరిగింది. ఇప్పటి వరకు నిరస్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి తీర్మార్ మల్లన్న చేపట్టిన రీత్యా ఈ రోజు ఇక్కడ ఏది మన ఈ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. వారికి ఉరిశిక్ష పడేలా ఖచ్చితంగా ఆ పోలీసులు సహకరించాలి. మరియు ఎస్సీ ఎస్టీ చట్టం కాకుండా ఖచ్చితంగా బీసీలకు కూడా ఒక అట్రాసిటీ చట్టం తేవాలని చెప్పి తీర్మార్ మల్లన చేపట్టిన ధర్నాలో మేము అందరం భాగస్వాములు కావడం జరిగింది.
అంటే ఇంతవరకు కూడా ఇప్పుడు ఈ శిశువు అయితే మరణించడం అయితే జరిగింది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన అయితే లేదు. మరి ఆ ప్రభుత్వాన్ని ఇలా చూడబోతున్నారు అసలు? ఎలా స్పందన ఉంటది? పాపను చంపినోడు రెడ్డి, అక్కడ కేసు కింది మీద చేసిన సిఐ రెడ్డి, అక్కడ ఎమ్మెల్యే రెడ్డి, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించేటోడు రెడ్డి. అందరు రెడ్డిలు అయినాక పసికానికి ఎట్లా న్యాయం జరుగుతుంది చెప్పండి మీరు? అట్లాంటి బాధితులకు న్యాయం జరగాలనే తీర్మానం మల్లన్న బీసీ ఉద్యమాన్ని చేపట్టాడు. అంటే నెక్స్ట్ తీర్మానం మల్లన్న గారు ఈ పాపకి ఈ శిశువుకి ఎలా న్యాయం చేయబోతున్నారు అసలు? ఆల్రెడీ మల్లన్న గారు విషయం తెలియగానే ఆ ఊరికి వెళ్ళడం జరిగింది, కుమ్మర గ్రామానికి వెళ్ళడం జరిగింది, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అన్న వెళ్ళినాకనే దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థానికి వాడుకున్నాయి తప్ప ఈ తర్వాత కేటీఆర్ వెళ్ళడం జరిగింది, తర్వాత వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే వరకు తీర్మానం పోరాడతా అని చెప్పి మొన్న వాళ్ళకు హామీ ఇచ్చి వాళ్ళ కుటుంబానికి కూడా 2 లక్షల సాయం చేయడం జరిగింది. అంటే తీర్మానం మల్లన్న గారు తర్వాత కార్యాచరణ ఏంది శిశువు విషయంలో? తీర్మానం కార్యాచరణ ప్రతి క్షణం ప్రతి నిమిషం వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పుకుంటూ, వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చెప్పుకుంటూ. మీరు అక్కడ ఒకటి చూడండి, అక్కడ పోలీసులు ఏం చెప్పిర్రు, అసలు ఆ పాప వాళ్ళ తల్లి ఒడిలో పాప లేదు అని చెప్పిర్రు. ఒక వీడియో రిలీజ్ చేసారు తీర్మానం మల్లన్న, వాళ్ళ తల్లి ఆ పాపను ఎత్తుకునే ఉన్నది. సో వాళ్ళ పాపకు ఎలాంటి న్యాయం జరగాలి అంటే చట్టం ఏదైతే ఉందో చట్టపరంగానే తీర్మానం మల్లన్న పోలీసులపై ఒకవేళ తగిన న్యాయం జరగకపోతే ఖచ్చితంగా కోర్టు పరంగా కూడా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయడానికి మల్లన్న రెడీ ఉన్నాడు. అక్కడ అంటే పాప హెల్త్ ఇష్యూ వల్ల కూడా చనిపోయిందని కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అంటారు అసలు? అక్కడ డిఎస్పీ ఏమంటాడు, అసలు మేము నిందితులను మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఫోరెన్సిక్ మన పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ వచ్చినాక రిమాండ్ చేస్తా అంటే మరి వాళ్ళకి వర్తించే రిమాండ్ మరి వీళ్ళ మీద ఎట్లా కేసులు అయితే లేదు. ఇది వాస్తవంగా అగ్రవర్ణాల చేతిలో ఒక రజక కులానికి చెందిన బిడ్డ అన్యాయంగా చనిపోవడం జరిగింది. దీని విషయంపై ఏ కింది మీద చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ప్రజలందరూ ఒక్కటై వాళ్ళ కుటుంబంతో అండగా సచివాలయాన్ని ముట్టడిస్తాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున సచివాలయాన్ని కూడా ముట్టడిస్తాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తాం. మేము ఒక ఆడతల్లికి జరిగిన అన్యాయం కోసం మరొక ఆడతల్లి ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు మీ లెజెండ్ టీవీ కూడా ఉద్యమ వందనాలు అన్న. ఇప్పుడైతే అసలుకి నాగర్ కర్నూలులో జరిగిన సంఘటన ఇప్పటికీ ఎవరు మర్చిపోలేని విషయం. అసలుకి అంత చిన్న శిశువు పసికందు అని చెప్పుకోవచ్చు. అసలుకే అంత చిన్న పసికందు మరణించడం అనేది చాలా బాధాకరం. అలాంటి విషయంలో ఈ రోజు ఇక్కడ ధర్నా చేపట్టారు. అసలు మీకు ఎందుకు ఇక్కడ ధర్నా చేపట్టారు చెప్తారా ఒకసారి? తెలంగాణ గడ్డ అంటే ధర్నా చౌక్ అంటే ఎవరు వస్తారంటే అన్యాయం జరిగిన వాళ్ళు, అవమానాలు జరిగిన వాళ్ళు, దోపిడీ వివక్షతకు అన్యాక్రాంతమైన జాతులు ఇక్కడికి వస్తాయి. ఆ కులాలు ఇక్కడికి వచ్చిన బీసీ ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, అనేక కుల సంఘాలు, బీసీ సంఘాలు ఈ ధర్నా చౌక్ గడ్డ మించి ధర్నా చౌక్ అంటే పేదవాడి ఆత్మ గౌరవ గుండె లాంటి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేందుకు ఇలా ధర్నా చేస్తుంది. ఇవాటికి 12 రోజులు కుమ్మర మల్లన్న జాతరలో ఏ దైవ దర్శనానికి పోతున్న ఒక చాకలి కుటుంబం, ఆ చాకలి కుటుంబం మీద ఆ దైవ దర్శన కమిటీ ఒక సామాజిక వర్గం, నేను రెడ్డిలు అంటే వాళ్ళు కూడా ఉద్యమాలు చేసి చరిత్రలో ఉన్నారు. అక్కడ ఉన్న 7 ఒకే సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం. ఒక చాకలి కుటుంబము 2 నెలల పసిపాప ఆ దైవ దర్శనానికి పోతుంటే మీరు టికెట్ తీసుకోలేదు, 100 రూపాయలు టికెట్ తీసుకోలేదని నెట్టేయడం జరిగింది. ఆ గణేష్ అన్నాడు కదా, చాకలి ఆ పసిపాప తండ్రి గణేష్ అన్నాడు కదా, పటేలా మేము పని చేస్తాం, బట్టలు పినేటోళ్ళం, ఈ గుడికి పని చేసినాం, మా దగ్గర పైసలు అయ్యా పటేలా, దర్శనానికి దేవుడు చిన్న పాపని తీసుకొని పుట్టెంటికల కోసం పోతున్నాం అని ఆయన బతిలాడుతుంటే సరే కులం పేరుతోటి అక్కడ సీసీ ఫుటేజ్ లో ఉన్నది. ఇలా చాపర్తి మాట్లాడే మాట ప్రతిదీ వాస్తవం. ఎందుకు వాస్తవం అంటే మనిషి జీవితం ఒకటి, మనం కడుపుకు అన్నం తింటాం కాబట్టి నా పోరాటం ఒకటే. నేను మనిషిగా ఒకే మాట చెప్తా, ఆ మాటే నిజంగా చెప్తున్నా. ఏమంది అంటే పైసల్లో వయ్యా అంటే పైసల్లో వారానికి గల్లా పట్టుకొని రూమ్ లో తీసుకుపోయి తన్నీళ్ళు, ఆ తన్నే సందర్భంలో దేవుని దర్శనాన్ని తీసుకోపోవచ్చు కదా. అక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మనం పసిగట్టాలి, ఇక్కడ ఏ సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయండి, ఏ న్యాయశాఖ ద్వారా ఎంక్వైరీ చేయండి. అక్కడ జరిగింది కుల అహంకార దోపిడీ, కుల అహంకార దౌర్జన్యము. ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఊరికే తెలుసు, చాకలి గణేష్ అనేటని తెలుసు. గణేష్ పెళ్లి చేసుకునేది ఒక దళిత బిడ్డను, మాదిగ ఆమెను. ఆ మాదిగ బిడ్డను పెళ్లి చేసుకుని పసిపాప వాళ్ళకు ఆ దంపతులకు 2 నెలల పసిపాపం పట్టుకు దైవ దర్శనం పోతుంటే
కులం తక్కువలు మీరు గుళ్ళకి వస్తారా అని అది మనసులో పెట్టుకొని అది ఏర్పడకుండా 100 రూపాయలు టికెట్ తీసుకోలేదని అకారణంగా కులాంకారంతో రూమ్ లో తీసుకుపోయి దాడి చేస్తున్న సందర్భంలో అయ్యో నా భర్తను కొడుతున్నారు, మా అత్తను కొడుతున్నారు, మా ఆడబిడ్డను కొడుతున్నారు అని ఆ నిండు 2 నెలల పసిపాప తల్లి ఆడతల్లి, నాకు కూడా అవ్వ ఉన్నది, అవ్వ చనిపోయి చిన్నప్పుడే నేను పుట్టిన 2 సంవత్సరాలుగా నా అవ్వ నానుడి దూరమైంది. ఆ తల్లి గర్భఘోష నాకు తెలుసు, ఎందుకంటే నాకు తల్లి లేదు కాబట్టి. ఆ తల్లి 2 నెలల పచ్చి బాలంతా, ఆ బాలంతా కాళ్ళ మీద పడి మొక్కుతాది. అది సోషల్ మీడియాలో వీడియోలు వచ్చినాయి. ఆ చిన్నారి పాప ముఖం చూసైనా నా భర్తను కొట్టకుండా ఆగుతారని పాపను కాళ్ళ మీద ఎత్తే మదపు ఎక్కిన ఆ రెడ్డి ఆ కాలుతో అన్నితే అటు పోయి ఊపిరాడక చచ్చిపోయింది అనేది ఇవాళ జగమెరిగిన సత్యం. ఆ పాపే కనపడతలేదు, సీటీ ఫుటేజ్లో లేదు. మరి సీటీ ఫుటేజ్లో లేకపోతే మరి గణేష్ భార్య అయితే ఉన్నారు కదా, 2 నెలల గర్భిణీ స్త్రీ అంటే ఒక బాలెంత పసిపాపని ఇంట్లో వదిలేసి వస్తుందా? అత్త వచ్చింది, మొగడొచ్చిండు, ఆడబిడ్డ వచ్చింది, ఆమె వచ్చింది అంటే మరి ఆ పసిపాప ఎక్కడున్నట్టు? ఆ ఊరి సర్పంచ్ రెడ్డి భార్య దగ్గర పెట్టి అవ్వా పటేలవ్వా నీ గుడికి పోతానా, నా బిడ్డ ఎరగపోతే ముడ్డి గడుగని ఆడే వాళ్ళ ఇంటికి ఇచ్చిపోయిందా? ఇది నిరూపించండి. మరి నేను అడుగుతున్నా, ఈ వేదిక ద్వారా సర్పంచ్ భార్య వాళ్ళ భార్యకి ఇచ్చిపోయిందా? పాప లేకుండా తల్లి గుడికి వస్తుందా? 2 నెలల నేను ఈ వేదిక ద్వారా నేను కూడా ఒక తల్లికి కొడుకునే, సమాజంలో జరుగుతున్న అనేక పోరాటాల మీద ఒక మానవత్వంగా అన్నం తింటూ మాట్లాడుతున్నా. తన పాప పక్కన పడుకుంటే ఏర్తదేమో లేపుతదేమో అని తనకు మూత్రం వచ్చిన మహిళ దొడ్డికొచ్చినా కూడా బిగబట్టుకొని పసిపాపను పట్టుకొని బాత్రూమ్ పోయి తలుపు చూసుకుంటా అటు మూత్రం పోసుకుంటా పసిపాపను కనిపెట్టుకుంటది. అది మాతృత్వం అంటే, అది తల్లి ప్రేమ అంటే. మొన్న ఒక వారం రోజుల కిందట ఒక తల్లికి రోడ్డు ప్రమాదం జరిగింది, రక్తం గారుతుంది ఇట్లా. ఆ తల్లి రక్తం గారుతుంటే పసిపాపకు పాలిస్తుంది. అది తల్లి ప్రేమ అంటే. సిగ్గుందా అని అడుగుతున్నా. డిఎస్పి పోలీస్ యంత్రాంగానికి బుద్ధి ఉంటే, మీకు పిల్లలు ఉంటే, మీకు కూడా తల్లులు ఉంటే 2 నెలల పాప ఎటుపోయిందో మీరే చెప్పాలి. 2 నెలల పాప లేకుండా తల్లి దైవ దర్శనానికి వస్తుందా? మీరే చెప్పాలి. సీసీ ఫుటేజ్లు ఎందుకు బయట పెడతలేరు? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వేదిక ద్వారా ఈ తెలంగాణ గడ్డ నుంచి ఒక చాకలి బిడ్డగా ఒకటే డిమాండ్ చేస్తున్నా. నీ బట్టను ఉతికేది నా చాకలి తల్లి. నీకు నీ యొక్క పెళ్లిలకు, అపశుభ కార్యాలకు, మంచి పనులకు నా ఆడబిడ్డ చాకలి తల్లి పనులు చేస్తుంది. మరి నీకు ఒక్కసారైనా సోయెత్తలేదా? చాకలు అంటే ఎలా ఉంటారు, చాకలి కులం అంటే ఎలా ఉంటది, చాకలి పనులు అంటే ఎలా ఉంటాయి మీకు తెలుస్తలేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అదే రకంగా ఈ వేదిక ద్వారా నా సమాజానికి, నా చాకలి సమాజానికి, నా అన్నదమ్ములకు, నా అక్కలకు, నా తల్లు లాంటి రజక తల్లులకు అందరికీ శరణార్థులు కోరుకుంటున్నా. మన చాకలి కులం మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దోపిడీ జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి మన కళ్ళ ముందు 2 నెలల పసిపిల్లను చంపారు కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని మనం బహిష్కరించుదాం. వాళ్ళ వృత్తిలో మన కుల వృత్తిని వాళ్ళకు పనులు చేయకుండా ఆ రెడ్డి రౌడీ రాజ్యాన్ని పొందబెట్టేలా మనం సంఘటితమయ్యి మనం సామూహిక నిరాహార దీక్ష చేసి వాళ్ళ పనులను బహిష్కరించుదాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డిని గౌరవంగా ఎందుకు పిలుస్తానంటే రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నా చాకలి బిడ్డలు ఓట్లేసిలు, నా బీసీ సమాజం ఓట్లేసిలు నేను ముఖ్యమంత్రి గెలిపించుకుంటే ప్రజాపాలన అంటున్నావు. అది ప్రజల పాలన కాదు, ప్రజలను వంచే పాలన, ఒక ధృతరాష్ట్రుడి పాలన. కండ్లుండి కూడా ధృతరాష్ట్రుడి పాలన చేస్తున్నావు, ఒక దుష్టుల పాలన చేస్తున్నావు. అక్కడ దాడి చేసిన రెడ్డిలే, అక్కడ సిఐలు రెడ్డిలే, అక్కడ ఎమ్మెల్యే రెడ్డినే, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డినే. ఆ రెడ్డి రౌడీ రాజ్యాన్ని పొందబెట్టాలంటే నా రజక జాతి సామూహిక నిరాహార దీక్ష చేపట్టాలి. వాళ్ళకు బట్టలు పిండే కార్యక్రమాన్ని బంద్ పెడదాం. వాళ్ళను మన పనులు చేయకుండా బహిష్కరిద్దాం. ఆ రెడ్డి రౌడీ రాజ్యాన్ని పొందబెట్టి ఆనాడు తల్లి తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ దొర గడులను కొలగొట్టి 10 లక్షల ఎకరాలు పంచిన
చరిత్ర మన కులానికి ఉన్నది. ఆ తల్లి ఐలమ్మ స్ఫూర్తితోటి ఈ రెడ్డి రౌడీ రాజ్యాన్ని మరి గద్దె తిప్పేలా మీరు ముఖ్యమంత్రిగా ప్రజాపాలన అంటున్నారు కదా, ఆ మల్లన్న సన్నిధిలోకి మరి ప్రజా దర్బారు పెట్టి అక్కడ నిజ నిర్ధాలు, అక్కడ సీసీ ఫుటేజీలు, అక్కడ ఉన్న భక్తులను అందరినీ ప్రజల సమక్షంలోనే విచారణ చేపట్టండి. ముఖ్యమంత్రి హోదాలోనే విచారణ చేపట్టి నా చాకలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా. నేను చాపర్తి కుమార్ గారికి రజక రాజ్యాధికార పార్టీ ఫౌండర్ అధ్యక్షులుగా, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష పోరాట యోధుడిగా సైకిల్ యాత్ర, పాదయాత్ర, అధికారమే ఆత్మగౌరవ నినాదము, బీసీలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవ నినాద పోరాట బిడ్డగా అందరికీ ఉద్యమ వందనాలు. ఇదంతా ఒక అగ్రకుల కుట్ర. ఇవాళ అక్కడ రెడ్డిలు మొత్తం సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అసలు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రెడ్డి. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఇప్పటి వరకు ఈ ఘటన మీద స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. మరి అదే విధంగా ఆ రోజు మరి ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేశారు. మరి ఈ రోజు మా బీసీ బిడ్డని పొట్టన పెట్టుకున్న నిందితులను ఎందుకు ఎన్కౌంటర్ చేస్తలేరు, ఎందుకు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేస్తలేరు అని అంటే ఒక అగ్రకుల బిడ్డకు అన్యాయం జరుగుతూనేమో ఒక న్యాయం, మా బీసీ బిడ్డకు జరిగితే ఒక న్యాయం అని అడుగుతున్నాం. మేము ఒక్కటే చెప్తున్నాం, ఆ రోజు ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులను ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేసిరో అదే విధంగా ఈ రోజు మా బీసీ బిడ్డ హత్య కేసులో నిందితులని ఎన్కౌంటర్ చేయాలి, లేదా పబ్లిక్ లో ఉరిదీయాలని మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, 1 కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. లేని ఏడల 2028లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకొని మా ప్రభుత్వం తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేము అధికారంలోకి వస్తాము. 100% అప్పుడు మేము చట్టాలు తెచ్చుకుంటామని చెబుతున్నాము. అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్రంలో 75 సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వీళ్ళ పాలన చూసినాం. కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటా ఇలా బీసీలని ఓట్లు వేసే యంత్రాలుగా, పల్లకీలు మోసే భోగిలుగా, బీసీలు అంటే బిచ్చగల్లాక చూస్తున్నారు. ఇక బీసీలు మేల్కోనప్పుడు మీ ఆటలు సాగినాయి, ఇప్పుడు మా బీసీలు మేల్కున్నాం, ఇక మీ ఆటలు సాగవు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి బీసీలకు ఒక దిక్కు మొక్కు, ఒక మునగాడు వచ్చిండు, ఆ మునగాడే తీన్మార్ మల్లన్న. మీ భర్తం పడతాడు, 100% మీ భర్తను పడతాడు. ఈరోజు ఇందిరా పార్క్ కాడ కూడా మేము ధర్నా చేయడం జరుగుతుంది కుమ్మరగట్ట నుంచి. మా బీసీల మీద జరుగుతున్న దాడులకు ఒక చట్టం తీసుకురావాలి. ఎస్సీలకు, ఎస్టీలకు ఏ విధంగా అయితే ఒక చట్టం ఉందో అట్రాసిటీ చట్టము, ఆ బీసీలకు ఇట్లా ఒక అట్రాసిటీ చట్టం తేవాలని ఈరోజు తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో, వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. జై బీసీ, జై తీన్మార్ మల్లన్న, జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ. టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇవాళ ఏదైతే ఈ సభ సమావేశం ఏంటిదంటే ఒక కుమ్మర ఘటన వల్ల ఒక చిన్న పాపని ఇవాళ ఎవరైతే రెడ్డిలు ఆ చిన్న పాపని కాళ్ళతోటి తన్నడం వల్ల చనిపోయింది. కానీ ఇవాళ అయితే ఎవరైతే పోలీసులు కానీ, ఈ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పరిపాలన కానీ ఏమంటున్నారు, యాక్సిడెంట్ వల్ల చనిపోయింది, ఏదో ఆమె కావాలని ఆడ పెట్టింది అని అంటారు. కానీ అది కాదు. ఏంటంటే వాస్తవం ఏంటంటే ఆమె ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఎవరిని? బీసీ అతన్ని. ఆమె మాదిగా. అసలు నేను గుళ్ళో మాదిగా అనే అమ్మాయి అనుకొని గుళ్ళోకి రానియకుండా ఆ పాపని నువ్వు రావద్దు, మీరు కులం తక్కువలు అని చెప్పి గుడిని దర్శనం చేసుకోకుండా ఆమెను బయటకు నొక్కితే, అన్నా ఎందుకు ఇట్లా అంటున్నారు, మేమంతా ఒకటే కదా అని అంటే, కాదు అని చెప్తే దాని విషయంలో వాళ్ళ తమ్ముడు ఎందుకు ఇట్లా మాట్లాడిరని చెప్పినందుకు కొబ్బరికాయ రూమ్ లో తీసుకెళ్లి, ఎవరైతే తన హస్బెండ్ ను కొబ్బరికాయ రూమ్ లోకి తీసుకెళ్లి కొబ్బరికాయలతోటి కొట్టి విపరీతంగా కొట్టేసి, ఇవాళ ఆమె వాళ్ళ మొగుని కొడుతుంటే ఏం చేస్తుంది, అయ్యో నా మొగుని కొట్టొద్దు అని చెప్పి చిన్న పాపను పట్టుకొని అన్నా కొట్టొద్దు అన్నందుకు ఒక రెడ్డిలు చిన్న పాప
అసలు ఈ రెడ్డిలకి ఒక పొగరు ఏంటంటే మేము రెడ్డిలని, చిన్న పాపనని చూడకుండా కాళ్ళతోటి తంతే ఆ పాప ఆ స్పాట్ ను దమ్ము ఇదైపోయి తల్లి ఎత్తుకుంటే హాస్పిటల్ తీసుకుపోతే 1 డేలో ఉండి చనిపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మనకేం చెప్తుంది, అందువల్ల కాదు ఆమెకి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట అని కావాలని చెప్పి మీ ప్రభుత్వం ఏదైతే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మీరు వెనకకేసుకొచ్చుకుందామని చెప్పి మీరు చెప్పుకుంటున్నారేమో, కానీ ప్రజలు ఎవ్వరము పిచ్చోళం కాము, ఆడ జరిగింది కూడా చూసిర్రు. కానీ మీరు ఎన్ని రోజులు ఇట్లా అబద్ధాలు చెప్తారు? నీ ఎవరైతే ఇప్పుడు రెడ్డిలు ఉన్నారు వానికి పిల్లలు లేరా? వానికి పిల్లలు ఉన్నారు కదా, మరి వానికైతే అట్టనే అంటాడా వాడు? అదే రెడ్డి పిల్లలకైతే ఇవాళ అంతా ఏకమైపోతారు. ఉదాహరణకి దిశ కేసే ఉందనుకుందాం, ఆమె ఒక రెడ్డి అమ్మాయి అని చెప్పి మన కేసీఆర్ గారు ఎన్కౌంటర్ వేసేసారు. కానీ ఈ మన తెలంగాణలో ఆడవాళ్ళకి అనాచారంగా రేపులు అవుతుంటే బీసీ గాని ఎస్సీ గాని ఎస్టీలకు గాని ఏమనైతే మీ మీడియా కూడా ఇంతగానం ఎక్కువ చూపియరు. ఎవరైతే అల్చేలు ఉంటారో వాళ్ళకు చూపిస్తారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, జనాలకైనా ప్రభుత్వాలకైనా చెప్తున్నా, రెడ్డిలది కాదు ఈ పరిపాలన, ఇది మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పరిపాలన. మేమంతా ఏకమైపోతే మీరు ఎంత బోరంతా కూడా కాదు, అది గుర్తు పెట్టుకోండి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి ఉత్సవాడుతుండొచ్చు, మేమంతా ఏకమైతున్నాం. కానీ నువ్వు ఒక్కరు గుర్తు పెట్టుకో రేవంత్ అన్న, మేమందరం కలిసి నిన్ను ఓటు వేపించి గెలిపించుకున్నాం. కానీ నువ్వు ఇంత ఒక మహిళకి ఇంత అన్యాయం జరిగితే, ఒక చిన్న పిల్లకి అన్యాయం జరుగుతుంటే కూడా నువ్వు నిమ్మలంగా నీరెక్కి కూర్చున్నావు. ఇంట్లో కూర్చొని ఏమన్నా అంటే నాకు శాపనాదాలు ఎవ్వరు ఏమన్నా సరే నాకు అవసరం లేదంటున్నావు. కానీ నువ్వు మళ్ళాసారి గెలుస్తావా? ఇక నువ్వు గెలవవు, నీ పని అయిపోయింది. కానీ ఒక్కటి ఏంటంటే కుమార్ అనే అమ్మాయికి ఆమె ఒక మాదిగాని చెప్తే ఈ ప్రభుత్వం గుళ్ళకు రానిలే. కానీ చెప్తున్నా, మాదిగాలని చెప్పి చులకన చూస్తే ఒక్కొక్కని కబద్దార్ చెప్తున్నా. కొడుకలారా, రెడ్డిల కొడుకలారా, పోలీసులైనా ఎమ్మెల్యేలైనా మీ మహిళలందరం ఏకమైనమంటే మీరందరూ ఎవరు పనికి రారు. పాపం ఇయ్యాల ఇంతవరకు కూడా న్యాయం లేదు. అదే రెడ్డి అమ్మాయికి అయితే మంచిగా పోలీసులు అందరు కలిసిపోయి మంచిగా ఆమెకు న్యాయం చేస్తారు. కానీ మనం మా బీసీ ఎస్సీ ఎస్టీకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? మాకెప్పుడు ఇంకా ఎన్నడూ మాకు స్వాతంత్రం వస్తుంది? గాంధీ తాత స్వాతంత్రం వచ్చింది అన్నాడు, కానీ మా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకు రాలే. ఇది ఎన్నడూ వస్తుంది అనేది మా తీర్మార్ మల్లన్న రంగంలోకి దిగినాక ఒక్కొక్కల సంగతి ఏందనేది తెలుస్తాడు. కానీ బిడ్డ, కాంగ్రెస్ నాయకులకు అందరికి ఒకటే చెప్తున్నా, అందులో కూడా ఆడవాళ్ళు ఉన్నాం, మనం కూడా ఒక ఆడదాన్ని జన్మెత్తినాం. నువ్వు అన్న కూర్చొని ఆడవాళ్ళకు కూడా కొంచెం అన్న బాధ అనిపిస్తలే. ఒక చిన్న బిడ్డ చచ్చిపోయింది మేడం, ఇది కరెక్ట్ కాదు. దీనికి మీ మీడియా కూడా ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసమే ఇదంతా జరిగేది. రెడ్డిల కోసం ఇంత ఏదైనా జరిగితే మొత్తం మల్చేలు అయిపోతుంది. ఉన్నోనుకో న్యాయం, లేనోనుకో న్యాయం. కానీ ఇట్లాంటిది వద్దు. ఇది మా బీద పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే మా బీద పార్టీ. ఇంట్లో మా తీర్మార్ మల్లన్న దిగిందో అందరికి ఒక్కొక్కరిని సుక్కలు చూపిస్తాడు. కబద్దార్ చెప్తున్నా.